తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్టు దుర్భాషలాడి యాథాపంగా చేస్తున్న వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేసినంత మాత్రాన మహిళా సమాజం ఆ వ్యాఖ్యలను మరిచిపోదని మంత్రి కొండ సురేఖ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంపై మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా మహిళలు బాధతో పాటు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. పార్టీ నేతల ముందు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చూపించుకోవడమే కాకుండా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు. అదే ఉచిత బస్సులో ఎన్నో మరి తీర్థయాత్రలు తిరగాలనేటువంటి ఆలోచన మహిళల్లో ఉంటుంది. కానీ వెళ్ళాలంటే ప్రజలకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర మరి అడుక్కోలేక దేవుడి మీద భక్తి ఉన్నా కూడా పోలేనటువంటి మహిళలు ఈరోజు ఒక గ్రూప్ లాగా తయారై ఈ తీర్థయాత్రలు తిరిగి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని రావడం జరుగుతూ ఉంది. అటువంటి మహిళలను పట్టుకొని ఈరోజు నువ్వు బ్రేక్ డ్యాన్స్లో, రికార్డింగ్ డ్యాన్స్లో అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని ఈరోజు నువ్వు అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ అలవాటు నీకుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్స్లో నువ్వు క్లబ్బులలో, పబ్బులలో వేసినటువంటి అలవాటు నీకున్నది, ఆ యొక్క చరిత్ర నీకున్నది. అది ఈరోజు మరి తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు.